ఇంకోటి బీజేపీ అందులో ఓన్ చేసుకోకపోవడం దాన్ని, జనసేన కూడా దాని మీద పెద్దగా మాట్లాడకపోవడం. సూపర్ 6 గురించి పూర్తిగా మాట్లాడుకుంది ఒక తెలుగుదేశమే. జనసేన షణ్ముఖం అనేది 2 పేర్లు చెప్పింది కానీ ఎక్కువ చెప్పలా అతను. కాబట్టి ఈ సూపర్ 6 కాన్సెప్ట్ తక్కువ ప్రయోజనం అని చెప్పేసి అందులో అసాధ్యం అన్నటువంటి ఫీలింగ్ జనంలో వస్తుంది. కాబట్టి దాన్ని పక్కకి తప్పించేసి మాక్సిమం ఇదే సైకో, రాక్షసుడు, రాష్ట్రాన్ని నాశనం చేసేస్తారు, ల్యాండ్ టైట్లింగ్, ఈ పాయింట్స్ తోనే ముందుకెళ్లారు. అంటే పాజిటివ్ ఓటు మనకు రాదనుకున్నప్పుడు ఎదురోళ్ళ మీద నెగిటివ్ సృష్టించి ఆ నెగిటివ్ వలన తమకు పాజిటివ్ అన్నట్టు, అంటే ఉన్న వెధవల్లో మంచి వెధవని ఎన్నుకోవడం అనేటటువంటి కాన్సెప్ట్ దగ్గరికి తీసుకొచ్చారు. అది తేడా. కూటమికి బీజేపీ వల్ల కలిసి వచ్చేది ఏదైనా ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు నరేంద్ర మోడీ ఇంపాక్ట్ కనబడుతోంది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. గతంతో పోల్చుకుంటే మొన్న స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి కదా, అప్పుడు ఇది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్, దాంట్లో 4.5% ఓట్లకి పెరిగింది బీజేపీ. అది ఇప్పుడు తెలుగుదేశం వైపుకి వెళ్ళినట్టే కదా. అంతకుముందు 0.8, ఇప్పుడు 4.5% వచ్చింది. అందులో పోనీ 1% తీసేయండి, వీరాభిమానులు పక్కన పెట్టేసేయండి, మిగతా 3% అటు వెళ్ళినట్టే కదా. అలాగే ఇంకా మళ్ళీ ఆయనే వస్తాడన్నటువంటి ఫీలింగ్ ఉంది. అది ఎసెట్టేగా ఇక్కడ. అది ఒక రకంగా చెప్పాలంటే ఇంకో సెంటిమెంట్ కూడా ఉంది. వీళ్ళిద్దరూ కలిసినప్పుడు 99లో గెలిచారు, 2014లో గెలిచారు. విడిపోయినప్పుడు ఓడిపోయారు 2009లో గాని, అయితే కలిసి ఉండగానే 2004లో ఓడారు. కానీ విడిపోయిన తర్వాత 2009లో ఓడారు, 2019లోనూ ఓడారు. కాబట్టి కలిసి ఉన్నప్పుడు 3-2 అంతే కదా. 3 సార్లు పోటీ చేస్తే కలిసి 2 సార్లు గెలిచారు, 1 సారి ఓడిపోయారు. ఈ దఫా ఏదవుతుందో చూడాలి. కూటమి కట్టినా సరే మొదటి నుంచి అంటిముట్టినట్టు వ్యవహరించింది భారతీయ జనతా పార్టీ. చివరి నిమిషంలో మేనిఫెస్టో ప్రకటించే వరకు కూడా మేనిఫెస్టోని కూడా టచ్ చేయకుండా ఉండడం, దూరంగా ఉండడం. లాస్ట్ రోజు ప్రచారం చేసినప్పుడు కూడా చంద్రబాబు గారు మా మేనిఫెస్టోతో పాటు మోదీ గ్యారంటీలు కూడా నమ్మండి, వీటిని చూసి ఓటేయండి అని చెప్పుకునే పరిస్థితి చంద్రబాబు ముందుకు వచ్చింది. ముగ్గురిది మేనిఫెస్టో అని అయితే ఆయన ఎక్కడా చెప్పలేదు. అంటే భారతీయ జనతా పార్టీ